పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో నా పాదాలు తడిపింది, కుళ్ళతో తుడిచింది, కాళ్ళకు ఆమె ఆ అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆమె ఏమనుకుందో తెలుసా? ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నా బ్రతుకంతా తెలుసు కాబట్టి నాకేం పెట్టారు పేరు? పాపాత్మురాలని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఏదో తప్పు చేశాను, పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పినా నన్ను ఎవరు లెక్క చేయరు. కాబట్టి యేసును ఆశ్రయిస్తే మేలనుకుంది. ఆమె తమ కన్నీళ్లతో ఏమంటే ఒక మాటలో ఆమె నోరు తెరిచి ఏ పాపము ఒప్పుకుందా? ఒప్పుకున్నట్లు లేదు. కానీ ఆమె కన్నీళ్ళ యొక్క స్థితి, ఒప్పుకోలు యొక్క స్థితి కన్నీళ్ళ ద్వారా తెలియజేసింది. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటి, అమ్మా నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి, నువ్వు ఇప్పుడు పవిత్రురాలివి, నువ్వు ఇంకా పాపివి నువ్వు కావు, నువ్వు సంతోషంతో సమాధానంతో తిరిగి వెళ్ళి. లోకంలో ఎవరిని నువ్వు ఆశ్రయించినా నీకు కలిగేది దుఃఖమే. నిన్ను వాళ్ళు పొడుస్తూనే ఉంటారు. నీ జీవితంలో కలిగిన దానిని బట్టి, నువ్వు చేసిన తప్పిదాలను బట్టి, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి మనిషి నిన్ను శ్రమ అనుభవంలోనికి నెట్టుతాడు. కానీ నా ప్రభు ఆ శ్రమ అనుభవంలో నుండి బయటికి తీసుకుని వచ్చి నీకు సంతోషాన్ని ఇస్తాడు.